పరిశోధనలో తేలింది ఏంటంటే 2016 నుంచి 24 మధ్య వరకు ఈ పరిశోధన చేయడం అనేది జరిగింది. ఈ సమయంలో 50% అంటే 2016లో ఎంతైతే ప్లాస్టిక్ బాడీలో ఉందో 50% ఒక్కసారిగా ప్లాస్టిక్ హైరాక్టింగ్ అని అంటారు. సో పెరిగిపోవడం అనేది జరిగింది మన బాడీలో. అది మన ఇమ్యూన్ సెల్స్‌లో పెరిగిపోయింది. మన DNA వరకు అటాక్ చేసే వరకు పెరిగిపోయింది. మన రక్తనాళాల్లో చేరుకుపోయింది. మన మెదడులో కూడా ఈ ప్లాస్టిక్ చేరిపోయింది. దీనివల్ల అనేక రకాలైనటువంటి సమస్యలు వస్తున్నాయి. అదే రీసెర్చ్‌లో ప్రూవ్ అవుతుంది. ప్రూవ్ అయింది కూడా. కాబట్టి ఈరోజు ప్లాస్టిక్ అనేది మన రక్తనాళాల్లో, రక్తంలో ప్రతి కణంలో కూడా చేరుకొని మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంది. సో ఈరోజు ప్లాస్టిక్ మనం వాడేటటువంటి పదార్థాల వల్లే మన బాడీలోకి చేరుతుంది కాబట్టి ఈ ప్లాస్టిక్ని అవాయిడ్ చేయాలంటే రెండే మార్గాలు ఉన్నాయి. వీలైనంత వరకు ప్లాస్టిక్ లేనటువంటి అంశాలని మీరు యూజ్ చేసే ప్రయత్నం చేయండి డైలీ లైఫ్లో. సో వాటర్ బాటిల్స్ స్టీల్ యూజ్ చేయడం, అలాగే టూత్ బ్రష్, వుడెన్ బ్రషెస్ మనకు దొరుకుతున్నాయి, వాటిని యూజ్ చేయడం. వీలైనంత వరకు ప్లాస్టిక్ని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. రెండవది, ఆల్రెడీ మన బాడీలో చేరుకుపోయినటువంటి మైక్రో ప్లాస్టిక్ని బయటికి పంపించే విధానం ఏంటి అంటే అది ఆటోఫాజీ. ఆటోఫాజీ మన శరీరంలో ఉన్న ఒక మెకానిజమే. దాన్ని ప్రమోట్ చేయాలంటే మనం ఏం చేయాలి? ఫాస్టింగ్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఫాస్టింగ్ మీద 72 అవర్స్ వాటర్ ఫాస్టింగ్, అలాగే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని నేను వీడియోస్ చేయడం జరిగింది, ఒకసారి చూడండి. అలాగే ఈ మైక్రో ప్లాస్టిక్ని ఎలిమినేట్ చేసే యాంటీ ప్లాస్టిక్ ప్రోటోకాల్ని నేను డెవలప్ చేయడం జరిగింది. దీంట్లో సప్లిమెంట్స్ ఉంటాయి, హోల్ ఫుడ్ ప్లాంట్ బేస్డ్ డైట్ ఉంటుంది, మైక్రోబయోమ్ ఉంటుంది. దీన్ని మీరు పర్చేజ్ చేయడం ద్వారా గోమాత ఆరోగ్య ఆశ్రమానికి మీరు సపోర్ట్ చేసినట్టు కూడా అవుతుంది.